ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పొలం ఊరి చివరన ఉండేది. ఒక రాత్రి రామయ్య పొలం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో పాడుబడిన బావి కనిపించింది. ఆ బావి దగ్గరికి రాగానే అతనికి వింత శబ్దాలు వినిపించాయి. భయంతో వణికిపోతూ నిలబడిపోయాడు రామయ్య. మెల్లగా బావి వైపు చూశాడు. అక్కడ తెల్లటి దుస్తులు వేసుకున్న ఒక ఆకారం కనిపించింది. అది గాలిలో తేలుతూ అతన్ని చూసి భయానకంగా నవ్వింది. రామయ్యకు గుండె ఆగినంత పనైంది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎంత వేగంగా పరిగెత్తాడంటే ఊపిరి కూడా తీసుకోలేకపోయాడు. వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఆ ఊరిలో జరిగిన విషయం చెప్పాడు. అందరూ అది దయ్యం పనై ఉంటుందని భయపడ్డారు. అప్పటి నుంచి ఆ దారిలో ఒంటరిగా వెళ్ళడానికి జనాలు ఎప్పుడు భయపడేవారు.